రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో జున్నా సోలార్ అత్యాధునిక 100 మెగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ లైన్ను సగర్వంగా పరిచయం చేస్తుంది. జున్నా సోలార్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ఈ జున్నా సోలార్ ఉత్పత్తి ఎంతో మేలు చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. వీటి వినియోగం ద్వారా పరిశుభ్రమైన పచ్చని భవిష్యత్తు కోసం జున్నార్ చేస్తున్న ప్రయత్నంలో కీలకమైన భాగం కావచ్చని అన్నారు. ఈ అత్యాధునిక సదుపాయం ఏటా 50,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని జున్నా సోలార్స్ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా 2024 చివరి నాటికి గిగావాట్ల మాడ్యూల్ను తయారు చేయడమే జున్నా సోలార్స్ లక్ష్యమని చెప్పింది. ఇది 20 మిలియన్ చెట్లను నాటడానికి సమానమని పేర్కొంది. ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేటువంటి అనేక అంశాలతో కూడిన ఎనర్జీని దేశ ప్రజలకు అందించాలని అలాంటి ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టారు ప్రధానమంత్రిగా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా టెక్నాలజీ మిషన్స్తో ఈ దేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వేసినటువంటి పునాదులే ఈరోజు దేశవ్యాప్తంగా ఆ విద్యుత్ శక్తి అవసరాలు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆ డిమాండ్కి అనుగుణంగా ప్రొడక్షన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం. 2030 నాటికి పెరిగేటువంటి డిమాండ్ ప్రాంత ప్రజలకు అందించడం కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఈనాటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తాం. సో ఎక్స్పోర్ట్ అయిన కరెంట్కి సరైన యూనిట్ ప్రైస్ ఇవ్వడం కానీ జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నాం. మా దగ్గర ఆల్మోస్ట్ 100 ఎంక్వైరీలు వస్తే ఖచ్చితంగా ఈ పాలసీస్ సరిగా లేక 95 మంది మానేస్తున్నారు. కాబట్టి ఈ పాలసీస్ని కొంచెం మార్చి సామాన్య ప్రజలకి వీలుగా ఉండే విధంగా పాలసీస్ చేస్తే ఖచ్చితంగా అందరూ పెట్టుకుంటారు.